మన ఆంధ్రప్రదేశ్లో కప్పట్రాల అనే ప్రాంతంలో యురేనియం బయటపడింది. అసలు ఈ యురేనియం అంటే ఏంటి? ఇది దేనికి ఉపయోగపడుతుంది? దీనివల్ల మానవులకి నష్టమా, లాభమా? ఈ యురేనియం బయటికి తీయడానికి ప్రజలు ఎందుకు అడ్డుకుంటున్నారు? అసలు దీనికి యురేనియం అనే పేరు ఎలా వచ్చింది? గవర్నమెంట్ ఈ యురేనియాన్ని అంత ఈజీగా వదిలేస్తుందా? ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం కావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా పూర్తిగా చూసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీతోటి వారికి కానీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది 10 మందికి తెలియాల్సిన సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని దేవనకొండ బ్లాక్లోని కపట్రాల అనే అడవి ప్రాంతంలో యురేనియం బయటపడిన విషయం అందరికీ తెలిసినదే. కానీ ఆ యురేనియాన్ని బయటికి తీయడానికి మైనింగ్ స్టార్ట్ చేశారు. ఏం జరిగిందో తెలియదు గాని మైనింగ్ పనులు అడ్డంగా ఆపేశారు. ఎందుకంటే అక్కడ మైనింగ్ జరిగితే ఆ గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు ముప్పు వాటిల్లుతుందని అక్కడ మైనింగ్ జరగకుండా ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. దీనికి సపోర్ట్ గా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలు కూడా రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి ఎట్టకేలకు అక్కడ మైనింగ్ జరగకుండా అడ్డుకున్నారు. బహుశా ఇది ఇప్పటి సమస్య అయితే కాదు. 2018లో కొందరు అధికారులు కొన్ని సర్వేలు చేయడానికి ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు ఆ గ్రామస్తులతో పాటు ఆ ఊరి సర్పంచ్ పి చెన్నమ్మనాయుడు గారు కూడా అక్కడ ఏం చేస్తున్నారని అడగగా వారు కేవలం 6.8 హెక్టార్లలో అడవి ప్రాంతానికి పరిమితమైన ఖనిజ అన్వేషణ కోసం సర్వే చేస్తున్నామని అబద్ధం చెప్పారు. అప్పుడు ఆ గ్రామస్తులకు అంతగా ఈ మ్యాటర్ మీద స్పష్టత లేక ఏదోలే అని వదిలేశారు. ఆ రోజు తర్వాత తిరిగి జూన్ నెల 26వ తేదీ 2023న కేంద్ర పర్యావరణ అండ్ అడవుల వాతావరణ మార్పుల ప్రతి శాఖ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో యురేనియం నిల్వ కోసం గట్టి సర్వే జరపాలని ఆర్డర్ వచ్చింది. కానీ ఆ సర్వే జరిగింది 6.8 హెక్టార్లలో అయితే కాదు, దాదాపుగా 468.25 హెక్టార్లలో అక్కడ సర్వే జరిగింది. ఎట్టకేలకు ఇక్కడ యురేనియం ఉందని తెలుసుకున్నారు. అండ్ 68 బోర్ల డ్రిల్లింగ్ తో ఇక్కడ మైనింగ్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అర్థమైంది ఆ ఊరి ప్రజలకు, వీళ్ళు కొంప కొల్లేరు చేయడానికే వచ్చారా అని. అంతేగా అక్కడ గనుక మైనింగ్ గనుక స్టార్ట్ చేస్తే దాని ప్రభావం చుట్టూ ఉన్న 25 కిలోమీటర్ల సరౌండింగ్ లో జంతువులకు, మానవులకు, చిన్న పెద్ద జీవరాశులకు, పక్షులకు అండ్ నేచర్ కి కూడా ప్రమాదం వాటిల్లుతుందని అక్కడున్న ప్రజలు మైనింగ్ జరగకుండా అడ్డుకున్నారు. మీలో చాలా మందికి అసలు ఈ యురేనియం అంటే ఏంటి, ఇది దేనికి ఉపయోగపడుతుందనే డౌట్ మీలో ఉండే ఉంటుంది. మీ డౌట్ కి ఇక్కడ సమాధానం ఉంది. యురేనియం అనేది సిల్వర్ లేదా వైట్ కలర్ లో ఉండే మెటాలిక్ ఎలిమెంట్స్. ఇది భూమి లోపల మరియు నీటి సంద్రాలలో ఉంటుంది. ఒకే 1 కిలో యురేనియంతో దాదాపుగా 24 మిలియన్ల కిలోవాట్ల గంటల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలదు. ఇంత శక్తి ప్రొడ్యూస్ చేయాలంటే దాదాపుగా 1500 టన్నుల బొగ్గు కాలిస్తే తప్ప ఈ శక్తి ప్రొడ్యూస్ చేయలేం. కానీ ఒకే 1 కిలో యురేనియంతో ఎంత శక్తిని ప్రొడ్యూస్ చేయొచ్చు. ప్రపంచంలో ఉండే విద్యుత్తులో దాదాపుగా 10% ఈ యురేనియంతోనే కరెంటు సప్లై అవుతుంది. అంతెందుకు, 1,00,000 మంది జనాభా ఉన్న ఒక నగరంలో ఒకే 1 ఇంధన అసెంబ్లీ 1 సంవత్సరానికి సరిపడా కరెంట్ ని ప్రొడ్యూస్ చేయగలదు. ఒకే 1 యూరియం గుళిక 1 టన్ను బొగ్గుతో సమానం. ఇంకొక విషయం ఏమిటంటే ఒకే 1 గుడ్డు పరిమాణంలో ఉన్న యురేనియం 88 టన్నుల విద్యుత్ ని అందించగలదు. అయితే ఈ యురేనియాన్ని కనిపెట్టింది దాదాపుగా 1789వ సంవత్సరంలో. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే క్లాప్రోత్ 8 ఏళ్ల క్రితం కనుగొనబడిన యురేనస్ గ్రహం పేరు మీద ఉన్న మూలాలనికి యురేనస్ అనే పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ యురేనస్ ని యురేనియం అని పిలుస్తున్నారు. అయితే ఈ యురేనియాన్ని మందు పాత్రలో కూడా ఉపయోగిస్తారు. మరికొన్ని పనులకు కూడా ఈ యురేనియాన్ని వాడతారు. ఈ భూమిలో బంగారం కంటే 500 రెట్లు ఎక్కువగా యురేనియం ఉంది. మనం రిలీజ్ చేసిన మూత్రంలో కూడా ఈ యురేనియం ఉంటుంది. అది ఎంత పర్సెంటేజ్ అంటే 0.006 మైనస్ 0.009 వరకు ఈ పర్సెంటేజ్ యూరిన్ ఉంటుంది. అదేంటి, మన బాడీలో ఈ యురేనియం ఎలా వస్తుంది అనుకుంటున్నారా? మనం తినే ఆహారంలో గాని, మనం పీల్చే గాలిలో గాని ఈ యురేనియం పర్సెంటేజ్ చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. వీటి మోతాదు కాస్త ఎక్కువగా అనిపిస్తే ఈ యురేనియం వల్ల మన కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పుడప్పుడు తీసుకుంటున్న ఫుడ్లలో కూడా దాదాపు 0.9 నుండి 1.5 మైక్రోగ్రాముల యురేనియం కలిసి ఉంటుందట. ఇది ఎలా కలుస్తుందంటే యురేనియం మొక్కల మూలాలను ఈజీగా అంటుకోగలదు. ఒకానొక సమయంలో మనం కడగని బంగాళదుంపై ఉండొచ్చు, లేదా ముల్లంగి ఉండొచ్చు, భూమి లోపల ఉండే వేరే వేరే కూరగాయలు ఏదైనా ఉండొచ్చు. వీటిలో యురేనియం చాలా తక్కువ మోతాదులో కలిసి ఉంటాయని చెబుతున్నారు. ఇంత తక్కువ మోతాదులో ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హానికరం అయితే అస్సలు జరగదు. అండ్ ఈ యురేనియం అనేది ఎలాంటి రుచిని గాని వాసన గాని కలిగి అస్సలు ఉండదు. ఈ యురేనియం విమానాల తయారీకి, వైద్య పరిసరాల రేడియేషన్ కి, రేసింగ్ బోర్డులలో కీలకంగా వాడతారు. అయితే ఈ యురేనియం 3 రకాలుగా ఐసోటోపులు రూపొందించబడింది. యురేనియం 238, యురేనియం 235, యురేనియం 234. అయితే వీటి వయసు ఎంతో మీకు తెలుసా? 238 అనబడే ఈ యురేనియం వయసు దాదాపుగా 4.466 బిలియన్ సంవత్సరాలు. 235 అనబడే ఈ యురేనియం కి 74 మిలియన్ల సంవత్సరాలు. 234 అనబడే ఈ యురేనియం వయసు దాదాపుగా 245.500 సంవత్సరాలు. మొత్తం మీద యురేనియం వయసు భూమి పుట్టక ముందే పుట్టింది. భూమి వయసు 4.5 బిలియన్ల సంవత్సరాలు అయితే ఈ యురేనియం వయసు దాదాపుగా 6.6 బిలియన్ల సంవత్సరాలుగా అంచనా వేయబడింది. ఇది సూపర్ నోవాలో ఏర్పడిందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో సౌర వ్యవస్థలో యురేనియం ఒకే సంఘటనలో కాకుండా చాలా కాలం పాటు బహుళ సూపర్ నోవాల ద్వారా సృష్టించబడిందని ఇక్కడ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ యురేనియం కారణంగా కిడ్నీ సమస్యలు, ప్రెగ్నెన్సీ తగ్గడం, చర్మపు వ్యాధులు, ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అయిన పిండంపై ప్రభావం చూపడం, మృదు కణజాల క్యాన్సర్ కూడా ఇది ప్రమాదంలో పెడుతుందని జంతు అధ్యయనాలకు సూచిస్తున్నాయి. అయితే ఈ యురేనియం కాస్ట్ ఎంతో మీకు తెలుసా? ఒకే 1 కేజీ యురేనియం వచ్చేసి ఫిబ్రవరి 29 లెక్క ప్రకారంగా 2024 నాటికి $81.32. అయితే 2023 నవంబర్లో మాత్రం $62 వచ్చింది. డిసెంబర్లో $70 వచ్చింది. జనవరికి $80 దాటిపోయింది. అయితే 2035 సంవత్సరం నాటికి యురేనియం డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉందట. మొదట్లో అమెరికాలో IAEA NEA లో వచ్చిన నివేదిక ప్రకారం ఈ యురేనియం 1 కిలోగ్రామ్ వచ్చేసి $130 కొనేది. అయితే అది దొరికే లోతు దూరాన్ని బట్టి అంచనా ఉండేది. అయితే కాలక్రమేణా దీని రేటు తగ్గుతూ వచ్చింది. $32, $34, $42 కొన్నారు. ఇప్పుడు యురేనియం ట్రెండింగ్ లో ఉంది. ఇది రేటు భారీగా పెరుగుతుంది. అయితే ఈ రోజు యురేనియం ఎంత ఉందో తెలుసుకుందాం. నేను ఈ వీడియోని నవంబర్ 19న రికార్డ్ చేస్తున్నాను. ఈ రోజు ధర ఎంతో చూద్దాం. $81,750. రాబోయే రోజులకి ఇంత ఉపయోగపడే ఈ యురేనియాన్ని గవర్నమెంట్ మైనింగ్ చేస్తుందా లేదా ఆపివేస్తుందా అనేది ఎవ్వరికీ తెలియని విషయం. మొట్టమొదటిసారిగా ఈ యురేనియం బయటపడిన చోట అయితే ఇది చాలా గందరగోళాన్ని సృష్టించింది. సో గైస్, యురేనియం అంటే ఏంటి, దాని కథ ఏంటి, దాని చావు పుట్టుకలు ఏంటో కూడా మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియోని మీరు ఇన్ఫర్మేటివ్ గా ఫీల్ అయినట్లయితే మీ ద్వారా ఒకే ఒక లైక్ చేసి మీతోటి 10 మందికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరో 10 మందికి చూపించడానికి ట్రై చేస్తుంది. ప్లీజ్ అందరూ ఒకసారి లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.